హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో వారందరికీ ఒక షాకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల వరదలు వచ్చిన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి సాయం చేయాలి, ఎవరికి అవసరం లేదు అనే ఆలోచనలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు అందించాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పి కొత్త రేషన్ కార్డు ప్రక్రియ ప్రారంభించారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఎవరికి కావాలి అనేది వారికి కొన్ని కండిషన్లు పెట్టారు. కొత్త రేషన్ కార్డు తీసుకోవాల్సిన వారు మొదటగా 1,500 రూపాయలు అనేది వీరికైతే ఖర్చు చేయాల్సి అయితే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇకపై ఎటువంటి సహాయం రావాలన్నా వెంటనే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అయితే ఈ కొత్త రేషన్ కార్డుకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే తెలుసుకోవాలి అనుకుంటే మనం ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా అండి. ఈ నెల 15వ తారీఖు నుండి జీవో అయితే జారీ చేశారు. ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకొని మీరు జెరాక్స్లన్నీ తీసుకొని మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ తీసుకొని వెళ్ళి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఈ 15వ తారీఖు నుండి అయితే మీకైతే జీవో అయితే విడుదల చేశారు. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు వెళ్ళి రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా అండి. నా వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు. ఎవరైతే కొత్తగా రేషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ 15వ తారీఖు నుండి మీరైతే ఈ రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.